ఇంకొక సమస్య చాలా ఈ మధ్య మళ్ళీ అన్ఫార్చునేట్లీ యూత్లో కూడా చూస్తున్నాము. ఈవెన్ చిన్న చిన్న పిల్లల్లో అండ్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్లో అండ్ పెద్దవాళ్ళలో ఇదివరకు వినేవాళ్ళము. బట్ ఇప్పుడు రెగ్యులర్గా చూస్తున్న ఒక సమస్య ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే జాయింట్స్ని అది హోల్డ్ చేసేస్తుంది అనమాట. మన జాయింట్స్ని మనం ఫ్రీగా మూవ్ చేయలేకుండా ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అయిపోతుంది. అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల కాజ్ అయ్యేది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అంటే బ్లడ్ ఫ్లో అనేది ఆ ఏరియాకి తగ్గి చేతులు ఉబ్బడము, కాళ్ళు ఉబ్బడము, ఆర్ మనకి చాలా నొప్పి, విపరీతమైన పెయిన్ రావడము, మన సింపుల్ మూమెంట్స్ కూడా మనం చేసుకోలేకపోవడము, ఆ బరువులు చిన్న చిన్న బరువులు ఎత్తలేకపోవడము, ఇలాంటివన్నీ మామూలుగా మనం ఏజ్ పెరుగుతుంటే బోన్స్ వీక్ అవుతాయి. బోన్స్ వీక్ అవుతుంటే ఆటోమేటిక్గా ఇలాంటి సమస్యలు వస్తాయి, దానికి సొల్యూషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూస్తే అది ఆల్మోస్ట్ ఉమెన్కి, కొంచెం ఒబేస్ ఉన్న పీపుల్కి, కొంచెం వెయిట్ గెయిన్ అయినా, కొంచెం కొద్దిగా మన లైఫ్ స్టైల్లో కొంచెం చేంజెస్ చేసుకున్న, అంటే కొంచెం హెవీ మీల్స్ కానీ, కొంచెం ఇలా టీ కాఫీలు కానీ తాగినా ఇమీడియట్గా ఫస్ట్ బోన్ హెల్త్ అనేది మనకి క్లియర్గా ఈ మధ్య కేసెస్ చాలా చూస్తున్నాము. సో దాన్ని మనం ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చో చూద్దాము. ఇది అందరూ చేసుకోవచ్చండి. ఉన్నవాళ్ళు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళనే కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. రాకుండా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్ రీజన్ దానికి ఇన్ఫ్లమేషన్కి, ఏ ఇన్ఫ్లమేషన్కైనా సరే స్ట్రెస్ అంటే మేమంత ఆలోచించట్లేదు దేని గురించి, మాకేం స్ట్రెస్ లేదు అయినా మాకు ఇలా వచ్చింది అని అంటే మనకి తెలుసో తెలియదు. స్ట్రెస్ అంటే ఏదో ఒక దాని గురించి ఆలోచించడమే కాదు, కాన్స్టెంట్లీ మనం ఏదో ఒక మైండ్ ఒక బ్యాటిల్లో ఉండడము, లేకపోతే కాన్స్టెంట్లీ మన వన్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ ఒక టెన్షన్లో ఉండడము, తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లో కూడా మనకి అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఉండిపోతాయి కదా, దానివల్లనో మనం దాన్ని మేనిఫెస్టేషన్ బాడీలో ఇన్ఫ్లమేషన్గా చూస్తాము. అండ్ అది ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి కూడా చాలా పెద్ద రీజన్ అవుతుంది ఈ మధ్య, సెవరల్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి కూడా. బట్ దానికి ఇన్ఫ్లమేషన్కి మనం మెయిన్ చేయాల్సింది స్ట్రెస్ని మనం బీట్ చేయడమే. స్ట్రెస్ని ఎలా బీట్ చేస్తాము అంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా చూసుకునే ప్రాణాయామాలు బెస్ట్ అన్నమాట స్ట్రెస్కి. ఎందుకంటే ఆక్సిజన్ సప్లై పెరుగుతున్న కొద్దీ మన బ్రెయిన్ అనేది సర్వైవల్ మోడ్లోంచి బయటకు వస్తుంది. అంటే మనం ఏదో ఉంది, మనం దాన్ని ఫైట్ చేయాలి అనే దాంట్లోంచి వెళ్ళి మనం రిలాక్స్డ్గా, మనం బాగున్నాము, ప్రశాంతంగా ఉన్నాము, మనకు అంతా మంచిగానే జరుగుతుంది అనే పీస్ఫుల్ థాట్స్లోకి మన బ్రెయిన్ ఎప్పుడు రెగ్యులర్గా ఆ బేసిస్లో ఉంటుందన్నమాట. కొన్నిసార్లు జాబ్ టెన్షన్ కావచ్చు, కొన్నిసార్లు రిలేషన్షిప్ టెన్షన్స్ కావచ్చు, కొన్నిసార్లు మన ఓన్ హెల్త్, మనం ఓవర్ థింకింగ్ కావచ్చు. ఇవన్నీ చాలా సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకు తెలియకుండా ఏ ఒక్క దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా సరే అది ఇన్ఫ్లమేషన్ కిందనే ఇప్పుడు మారుతుంది. ఎస్పెషల్లీ ఫుడ్ క్వాలిటీ అనేది మనం రెగ్యులర్గా డిక్రీజ్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకుంటూ మనం కనుక ఇన్ఫ్లమేషన్ని దానికి కావాల్సిన డాక్టర్ దగ్గరికి, ఫిజిషియన్ దగ్గరికి, సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవుతూ ఇవి చేసుకుంటే మనకు చాలా చాలా ఎఫెక్టివ్. అది ఎలానో చూద్దాం. అగైన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి స్లో మూమెంట్స్ అనేవి చాలా మంచిదన్నమాట. ఎప్పుడు మనం స్లో మూవ్ చేసినా అది ఖచ్చితంగా స్ట్రెస్ని తీసేస్తూ ఉంటుంది మన బాడీలోంచి. ఎందుకంటే స్లోగా ఇన్హేల్ చేసినప్పుడు ఆక్సిజన్ సప్లై ఆటోమేటిక్గా మన లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అయ్యి లంగ్స్లో ఉన్న అంటే 1/3 కాకుండా ఫుల్ ఆఫ్ ద లంగ్ మనం వాడామంటే మ్యాక్సిమం ఆక్సిజన్ తీసుకుంటాం. మ్యాక్సిమం ఆక్సిజన్ తీసుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది మన బ్లడ్ క్యారీ చేస్తుంది కదా ఆక్సిజన్. సో బ్లడ్ అంతా ఆక్సిజన్ని క్యారీ చేసి ప్రతి పార్ట్కి మనకి ఆక్సిజన్ అనేది వెళ్తుంది. ప్రతి పార్ట్కి ఆక్సిజన్ వెళ్తే అక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అంటే మన టాక్సిన్స్ అన్నీ కూడా ఎగ్జలేషన్లో వెళ్ళిపోతాయి. అందుకని స్లో బ్రీతింగ్ అనేది ఇన్ఫ్లమేటరీ డిసీజెస్కి చాలా 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 ఎఫెక్టివ్. మనం ఎంత స్లో బ్రీతింగ్ మన బాడీలో అండ్ డేలో రొటీన్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి అంత స్ట్రెస్ ఫ్రీ అనేది అయిపోతుంది. ఈవెన్ వాక్ చేసేటప్పుడు కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాము, స్లోగా వాక్ చేస్తూ ఎలా బ్రీత్ చేస్తాం, మనం వాక్ చేస్తున్నాం అది బ్రీతింగ్ అవుతుంది కదా అంటే అట్లా కాన్షియస్గా వాక్ చేయడం. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ స్లోగా ఎగ్జేల్ చేస్తూ మనం పేస్ చూడండి, ఫాస్ట్గా నడిచేయకుండా స్లోగా మనం జాయింట్స్ మీద ప్రెషర్ లేకుండా స్లోగా ఇన్హేల్ చేస్తూ స్లోగా ఎగ్జేల్ చేస్తూ
వెళ్తే ఫస్ట్ చాలా 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 ఎఫెక్టివ్ స్లో వాకింగ్ అనేది. ఇన్హేల్ చేస్తూ అంటే వాచింగ్ ఆ బ్రెత్, స్లోగా ఇన్హేల్ చేస్తూ స్లోగా ఎక్సేల్ చేయడం, స్లోగా ఇన్హేల్ చేస్తూ స్లోగా ఎక్సేల్ చేయడం. ఇలా చేస్తే మనకు మీరు చూస్తే మన జాయింట్స్ మీద ఒకేసారి సడన్ ప్రెషర్ అనేది పడట్లేదు. సో జాయింట్స్ షాక్ అవ్వట్లేదు. ఆ షాక్ అవ్వకపోతే రిలాక్స్డ్గా ఉంటాయన్నమాట. అది ఎంత మన బాడీని మైండ్ని రిలాక్స్డ్గా ఉంచుకుంటామో ఈ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఎస్పెషల్లీ ఆర్థరైటిస్, ఎందుకంటే అది జాయింట్స్నే ఫస్ట్ అది కన్జ్యూమ్ చేస్తుంది కదా. సో జాయింట్స్ని అది వీక్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం బీట్ చేసుకోవచ్చు. అగైన్ హెల్దీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. కుదిరినంత మనం మ్యాక్సిమం హెల్దీ ఫుడ్ తింటూ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తినకుండా, అందుకే అది విత్ అ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకొని అవి ఫాలో అవుతూ మనం ఈ స్టెప్స్ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇప్పుడు చూద్దాం హ్యాండ్స్తో ఏం చేయొచ్చు. ఎస్పెషల్లీ హ్యాండ్స్కి అది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి హ్యాండ్స్ ఓపెన్ చేసి స్లోగా క్లోజ్ చేసి ఎక్సేల్, స్లోగా ఇన్హేల్. ఇది కూర్చొని కూడా చేసుకోవచ్చు, కింద కూర్చొని చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఎక్కువసేపు నుంచోలేకపోతే అట్లీస్ట్ 10 to 20 టైమ్స్ రిపీట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. మామూలుగా మనం జాయింట్ రొటేషన్స్ ఒక 5 టైమ్స్, ఒక 3 టైమ్స్ చేసుకొని ఆసనాల్లోకి వెళ్తాం కదా. ఈ బోన్వి మనం ఇష్యూస్ అండ్ ఇన్ఫ్లమేటరీ ఇష్యూస్ రిజాల్వ్ చేసేటప్పుడు సింపుల్ జాయింట్ రొటేషన్స్లోనే మనకి మ్యాక్సిమం ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అసలు చాలా ఇన్హేల్ చేస్తూ ఓపెన్, ఎక్సేల్ చేస్తూ క్లోజ్. మీరు ఇమ్మీడియట్లీ ఒక 5 to 10 రౌండ్స్లో చాలా చాలా రిలీఫ్ చూస్తారు ఇలా ఇన్హేల్ చేస్తూ చేస్తే. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, అలా అట్లీస్ట్ ఒక 10 టైమ్స్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఇలా పామ్స్ ఓపెన్ పెట్టుకొని వైడ్గా ఇన్హేల్ చేసి స్లోగా ఎక్సేల్ చేస్తూ క్లోజ్, మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఓపెన్. మీరు అబ్జర్వ్ చేస్తే మన ఈ బ్రెత్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ జాయింట్ ఇన్ఫ్లమేషన్స్ మనం రిజాల్వ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఇలా అట్లీస్ట్ 20 టైమ్స్ చేసి స్లోగా, మనం మధ్యలో చేయలేకపోతున్నప్పుడు రెస్ట్ తీసుకొని మళ్ళీ అట్లీస్ట్ ఒక 10 to 20 టైమ్స్ మాత్రం జాయింట్స్కి మూమెంట్ ఇవ్వడం మర్చిపోకండి ఎవ్రీడే. కుదిరితే లేచి కొద్దిగా మన న్యాచురల్ ప్రాసెస్లు అన్నీ అయ్యాక కొంచెం లూక్వామ్ వాటర్ తీసుకొని ఇది చేసుకుంటే కూడా ఈ జాయింట్స్ రొటీన్ చాలా చాలా ఎఫెక్టివ్ అనమాట మనకి. సో డే లాంగ్ మనకి ట్రిగర్ అవ్వకుండా ఉంటుంది ఇన్ఫ్లమేషన్. అండ్ ఒకవేళ ట్రిగర్ అయినా ఇమీడియట్గా మనం ట్యూన్ ఇన్ అయ్యి డీప్ ఇన్హలేషన్ అండ్ స్లోగా ఎక్సేల్, డీప్ ఇన్హలేషన్ అండ్ స్లోగా ఎక్సేల్. ఈవెన్ 1 palm on chest, 1 palm on tummy పెట్టుకొని న్యాచురల్ రిథమ్ ఆఫ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ ఉంటుంది కదా. ఇన్హేల్ చేస్తే మన పొట్ట, చెస్ట్, థ్రోట్ ఎక్స్పాండ్ అవుతాయి అండ్ ఎక్సేల్ చేసినప్పుడు కాంట్రాక్ట్ అవుతాయి. దాన్ని కూడా మనం గమనించుకుంటే కూడా మన స్ట్రెస్ అనేది చాలా చాలా ఇమ్మీడియట్లీ తగ్గుతుంది. మన ఇన్ఫ్లమేషన్ తగ్గడం మనం అబ్జర్వ్ చేస్తాము. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్తో చేసుకుంటూ ఉంటే మనకి స్లోగా ఏమవుతుందంటే విత్ టైం అసలు ట్రిగర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. మనం ఆ ఫ్లైట్ ఆర్ ఫ్రైట్ మోడ్లోంచి బయటకు వచ్చేసి ప్రశాంతంగా ఉండగలుగుతాము. సో ఇది హ్యాండ్స్కి చూసాం కదా, ఇలానే స్లోగా ఇన్హేల్ చేస్తూ చెస్ట్ ఓపెన్ చేసి ఎక్సేల్ చేస్తూ క్లోజ్. అలా యాంటీ క్లాక్ వైజ్ కూడా స్లోగా 1 2 3 4 5 ఇలా ఒక అట్లీస్ట్ 10 to 20 రౌండ్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. అలానే స్లోగా హ్యాండ్ సపోర్ట్ తీసుకొని కానీ లేకపోతే మనం ఇలా చేయగలుగుతున్నామంటే స్లోగా ఇన్హేల్ చేస్తూ 1 hand ఎట్ ఏ టైం స్లోగా సర్కిల్, ఎక్సేల్ చేస్తూ కిందకి, ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి.
ఇలానే ఆపోజిట్ సైడ్ కూడా 1 2 ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి అనేది చాలా కీ ఫ్యాక్టర్. అది మాత్రం బ్రెత్తో చేసుకుంటే ఆటోమేటిక్గా మన బాడీకి మనం పాజిటివ్ సిగ్నల్స్ పంపిస్తున్నాం. డేంజర్లో లేము, స్ట్రెస్ అవసరం లేదు అనేది మన బ్రెయిన్కి మనం సిగ్నల్స్ పంపించంగానే ఇలా బ్రీత్ అబ్జర్వ్ చేసుకుంటూ ఆటోమేటిక్గా అది రిలీవ్ చేసేస్తుంది. అండ్ మన పిట్యూటరీ గ్లాండ్ అనేది రిలాక్స్ అయితే మన హోల్ బాడీ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వస్తుంది. దానివల్ల ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాం. బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది అన్నమాట ప్రతి చోటకి. అలానే లెఫ్ట్ హ్యాండ్ కూడా స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి. మళ్ళీ ఆపోజిట్ సైడ్. మనం ఇలా స్పెసిఫిక్గా ఇన్హేల్ ఎక్సేల్ చెప్పుకున్నప్పుడు గమనించుకోవాల్సింది ఏంటంటే షాలో ఇన్హేల్ ఎక్సేల్ కాదు. షాలో అంటే ఏంటి, మనం ఇందాక వాకింగ్ అప్పుడు చూసాం కదా, జస్ట్ నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కాదు. అంటే రెగ్యులర్గా బాడీ చేసేది కాకుండా ప్రత్యేకించి మనం దృష్టి పెట్టి ఇలా ఫుల్గా శ్వాస తీసుకొని కంప్లీట్లీ లంగ్స్ని ఎంప్టీ చేసుకోగలగడం.